నమస్కారం. HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. మంత్రి కాకాణికి మాజీ మంత్రి సోమిరెడ్డి సవాల్ విసిరారు. ఈ నెల 19న తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించే రా కదలిరా సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మనుబోలు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి పార్లమెంటరీ స్థానానికి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు సభలు నిర్వహిస్తున్నారని, ఇందులో భాగంగా వెంకటగిరిలో 19వ తేదీ ఉదయం 10:30 సభ నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 25న నెల్లూరు పార్లమెంటరీకి సంబంధించిన సభ కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2015లో తుఫాను బాధితులకు 4,000 రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశామని, మంత్రి నేను తినేశానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. మీ తుఫాన్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు వైసీపీ ప్రభుత్వం గిరిజనులకు మాత్రమే నష్టపరిహారం అందించిందని తెలిపారు. మంత్రి కాకాణి అధికారం వచ్చిన 6 నెలలకి బండేపల్లి కాలువ పనులు పూర్తి చేసి 2024లో ఓట్లు అడుగుతానని చెప్పారు కదా, ఇప్పుడు బండేపల్లి కాలువ పూర్తి కాలేదు, ఇక మనుబోలు మండలంలో కాకాని ఓట్లు అడగగలరా అని ప్రశ్నించారు. తన ప్రభుత్వం రాగానే 6 నెలలకు బండేపల్లి కాలువ పనులు పూర్తి చేసి రైతులకు నీరు ఇవ్వడం జరుగుతుందని ఛాలెంజ్, తనను తిట్టడం, తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే మంత్రి కాకాని ముఖ్య ఉద్దేశమని విమర్శించారు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన ఆస్తులన్నీ తాను కాకానికి ఇచ్చేస్తానని, మంత్రి సంపాదించుకున్న ఆస్తులన్నీ తనకు ఇవ్వాలని ఇదే మంత్రి కాకానికి సంక్రాంతి సవాల్గా విసురుతున్నానని పేర్కొన్నారు. చంద్రబాబు సభకు పొదలకూరు, మనుబోలు మండలాల నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఇన్ఛార్జ్, కందుకూరి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్, మండల కన్వీనర్ గాలి రామకృష్ణారెడ్డి, బొమ్మి సురేంద్ర, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర రైతు విభాగ ప్రధాన కార్యదర్శి రాయపాటి కిరణ్ కుమార్, మధునాయుడు, రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వెడిచర్ల వెంకటరమణారెడ్డి, పచ్చిపాల చంద్రశేఖర్ రెడ్డి, పచ్చిపాల లక్ష్మణ్ రెడ్డి, మారంరెడ్డి రమణారెడ్డి, అంకయ్య గౌడ్, బోరెడ్డి, పిడూరు సురేష్, శ్రీనివాసులరెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, పుట్టా మస్తాన్, అడపాల పునోద్, పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 10:30కి వెంకటగిరిలో రా కదిలిరా బహిరంగ సభ, పార్లమెంటు వైజు చంద్రబాబు నాయుడు గారు, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అడ్రస్ చేస్తున్నాడు. బహిరంగ సభలు జరుగుతున్నాయి. అంటే ఉదయం తిరుపతి పార్లమెంట్ వెంకటగిరి, సాయంత్రం కడప పార్లమెంట్ కమలాపురం, ఇట్లా రాష్ట్రం అంతా బహిరంగ సభలు రా కదిలిరా పార్లమెంట్ వైజ్ జరుగుతున్నాయి. ఇప్పుడు మేమేమనుకున్నామంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలిసిపోయింది. తిరుపతి పార్లమెంటు నెల్లూరుకు వచ్చి ముత్తుకూరు, వెంకటాచలం, తోటపల్లి, గూడూరు, నెల్లూరు దాటి వెంకటగిరి పోవాలి. ఎందుకని ఒక్క మనుబోలు మండలం ఎంతో కొంత కొంచెం కార్నర్లో ఉంది కాబట్టి వెంకటగిరికి పోయేటట్టు, కొరవ 3.5 మండలాలు, పొదలకూరు కూడా ఒక పార్ట్ వెంకటగిరికి పోయేటట్టు, కొరవంతా నెల్లూరు పార్లమెంటు బహిరంగ సభ 25వ తేదీ జరగద్ది, దానికి వెళ్ళేటట్టు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు మనుబోలు నుంచి 19వ తేదీ ఉదయం కరెక్ట్గా 8 గంటలకు బయలుదేరి వెంకటగిరి సభకి వెళ్తారు. ఆ సభ చూసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. అందుకోసం ఇప్పుడు డివి శివరామ్ గారు మనకి అబ్జర్వర్గా వేశారు, ఎక్స్ఎమ్మెల్యేని శివరామ్ గారిని. శివరామ్ గారు కందుకూరు నుంచి గారు వచ్చారు. సో 8 o'clock ఇక్కడ నుంచి బయలుదేరుతారు, అక్కడ సభ జరుగుతుంది. మా బ్రదర్, మా డియర్ ఫ్రెండ్, నాకు 1000 కోట్ల ఆస్తులు చూపించిన మా ఫ్రెండ్, ఇతర దేశాల్లో నాకు 1000 కోట్ల ఆస్తులు చూపించిన నేను ఎట్ట మర్చిపోగలను? అటువంటి ఫ్రెండ్ని 1-2 ప్రశ్నలు, మొన్న ఏదో మేము డేగపూడి బండేపల్లి కెనాల్ శాంక్షన్ చేయించి పనులు మొదలు పెడితే ఎలక్షన్ అప్పుడు ఒక మాట చెప్తివి, కాకానికి వద్దనేటి అందం చూడండి, నా రంగు చూడండి, నా లావు చూడండి, ఓట్లు వేయండి, 6 నెలల్లో డేగపూడి బండేపల్లి కంప్లీట్ చేసేస్తానంటివి. ఎన్ని 6 నెలలు అయిపోయినాయి? నేను కన్నా పని చేయించకపోతే 6 నెలల్లో మిమ్మల్ని ఓటు అడగనంటివి. ఇప్పుడు ఏంది, మనుబోలులో ఓట్లు అడుగుతున్నావా లేదా? మనుబోలు మండలంలో అదన్నా ఒకటి చెప్పు. ఎప్పుడన్నా పొరపాటున ఒక నిజం చెప్తే కదా నా ఫ్రెండా, నేను కూడా నేను గురించి గొప్పగా చెప్పుకోవాలి కదా. అప్పుడప్పుడు చెప్పు, రోజు చెప్పమంటే రావు నీకు, ఎందుకంటే బై బర్త్ అటు పెరిగిపోయినావు కాబట్టి. మధ్యలో నేను పూర్తిగా మారమని నేను చెప్పను.
అంత చెడ్డోడిని కాదు నేను. అప్పుడప్పుడు నిజం చెప్పు. డేగపూడి బండేపల్లి కెనాల్ సంగతి ఏంది? నేను 1.47 టీఎంసీ కండలేరు రిపేరియన్ రైట్స్ ఉండే సిస్టమ్ కింద 1.47 ఉండిందాన్ని 2.5 టీఎంసీ చేయించా. మళ్ళీ దాన్ని రివర్స్ కొట్టించామంట. అన్నిటికి సమాధానం చెప్పయ్యా కాకాని. రోజు కావమని నన్ను తిట్టడం తప్ప, పచ్చి అబద్ధాలు చెప్పడం తప్ప. 2015 నవంబర్లో చెక్లు ఇచ్చామయ్యా, 4,000 రూపాయలు వరద బాధితులకి చెక్లు ఇచ్చాము. నేను క్యాష్ తినేసానంటావు. మీరు ఇప్పుడు అది ఎందుకు మాకు అర్థం కాలే. అంతలో తుఫాన్ వస్తే నా ఎస్సీలు నా బీసీలని వాళ్ళని ముంచేసి గిరిజనులకి మత్స్యకారులకి అని చెప్పి వాళ్ళకి కూడా ఒకరుంటే 1,000, ఇద్దరు ఉంటే 2,000, ముగ్గురు ఉండాలంట 2,500 రావాలంటే. సంక్రాంతికి బంపర్ ఆఫర్ ఇచ్చా అని నేను బాగా దోచేసానంటే, నేను దోచేసినవన్నీ నువ్వు దాచేసుకో, నీకు ఇచ్చేస్తా. నువ్వు అత్యంత నీతిపరుడు అయినా నిజాయితీపరుడు అయినా మా కాకాని ఆస్తులు నాకు ఇచ్చేయి అని చెప్పా. ఇంకా డెసిషన్ రాలే. నిర్ణయం ఎప్పుడు ఇస్తావో వెయిట్ చేస్తూ ఉండా. దాంట్లో మళ్ళీ విదేశాల్లో నా 1,000 కోట్లు డాక్యుమెంట్స్ కూడా ఇచ్చావు కదా, అన్నీ తీసేసుకో నువ్వే. నేను కేసు కూడా విత్డ్రా చేసేసుకుంటా. నీ ఆస్తులు నాకు ఇచ్చి మై డియర్ బ్రో నేను కోరుకుంటా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పండి. ఆయన ఇస్తాడా? ఎలక్షన్ లోపల నీళ్ళు ఇవ్వగలడా? రావకపోతే ఓటు కూడా అడగండి. ఎట్టాడతారు? ఎట్టు నుంచి ఆడతారు? సిగ్గు లేదని అడగండి మీరు. లేకపోతే బండేపల్లి కాళ్ళ కింద వాళ్ళు ఓట్ల నుంచి ఎట్టాడతారు మీరు? సిగ్గుందో మీకు అని అడగండి మీరు. మేమైతే వస్తున్నాం, గెలుస్తున్నాం. నీ మాదిరిగా అబద్ధపు మాటలు కోతలు కుయ్యము 6 నెలల్లో పూర్తి చేస్తాం. అది మా సత్తా. క్యాష్ ఎత్తేసి చాలా ఊళ్ళల్లో గిరిజనులకి మోసం చేసి, నేను ఎప్పుడు వరదల్లో డబ్బు తినేసానంటావు. కొంచెం కాకపోతే కొంచెం ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు ఉంటాయి కదా గౌతమ్. ఇటువంటి ఎన్నో మాటలు మానేసి, నేను నిజంగా ఏదైనా తప్పు చేస్తుంటే ఒక్కటి ఏలెత్తి చూపించు. అది ఏదంటే అది నోరు బారేసుకోవటం కరెక్ట్ కాదు. నువ్వు ఏది మాట్లాడితే దానికి 2 నువ్వు ఎంత నువ్వు ఒడ్ల గురించి మాట్లాడావా? 150 రూపాయలు ఎత్తేసి 150 కేజీలు ఎత్తేసినోడివి 7,000కి 2020లో పుట్టి 7,000కి అమ్మించినావు. నువ్వు అధికారంలో ఉండి పుట్టి 7,000 నన్ను మాట్లాడతావు. నువ్వు ఏదైనా మాట్లాడు, దానికి పర్ఫెక్ట్గా విత్ ఆధారాలతో నేను కౌంటర్ చేసే సమాచారం నా దగ్గర ఉంది. మా బతుకులవి మీ బతుకులవి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.